ఇంటర్వ్యూస్ని ఎందుకు క్రాక్ చేయలేకపోతున్నారని తమ్ముళ్ళు చూసుంటారు. ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయలేకపోతున్నారని మీకు ఎందుకు రీజన్ తెలుసు. ప్రజెంట్ కాంపిటీషన్ అలానే ఉంది. ప్రతి డొమైన్కి గైస్, ప్రతి టెక్నాలజీలో కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్లో నువ్వు టాప్ ప్లేస్లో ఉండాలి అని అంటే సబ్జెక్ట్తో పాటు నువ్వు నేర్చుకున్నటువంటి కంటెంట్, ఆ కంటెంట్ని నువ్వు వేరే వాళ్ళకు ప్రజెంట్ చేసేటువంటి స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు డైలీ 6 అవర్స్ చదువు, 8 అవర్స్ చదువు నీకు జాబ్ వస్తుందనంటే, డైలీ 12 అవర్స్ చదువు సివిల్స్ వస్తుందనంటే అందరు చదువుతారు. డైలీ 12 అవర్స్ చదువు, 6 అవర్స్ చదువు అని అంటే అందరూ ప్రిపేర్ అయ్యి ₹1,00,000 జీతం కొట్టగలరు, మంచి ప్యాకేజ్. అది కాదు ప్యాటర్న్ ఇక్కడ. ఎందుకంటే ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లోంచి ఇండస్ట్రీలోకి వచ్చున్నాను కాబట్టి నేను ఎంతో స్ట్రగుల్ అయ్యాను కాంపిటీషన్లో. ఈవెన్ మీ ఆల్ అబౌట్ గేట్ కంప్యూటర్ సైన్స్ ఎలా ఉంటుంది అనేసి. ఐఎమ్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ గైస్. ఆ కాంపిటీషన్ ఫీల్డ్లో నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం నేను స్టూడెంట్కి ఎక్కువ అడ్రస్ చేసి చెప్తా ఉంటాను. నువ్వు ఇన్ని గంటలు చదివావన్నది కాదు, నీ మైండ్లో ఎంత గుర్తుపెట్టుకున్నావు, ఆ గుర్తుపెట్టుకున్న దాన్ని ఎలా ప్రజెంట్ చేయగలిగావు ప్యానల్కి. అండ్ ఆ ప్రిన్సిపల్స్ ఏదైతే నువ్వు కాన్సెప్ట్స్ డెప్త్ నేర్చుకోనవో దాన్ని వర్కింగ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నావు. నేను అందుకనే చెప్పేది, ఆ యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది క్రూషియల్. మన మైండ్ లాజికల్గా థింక్ చేయగలగాలి. అది ఎప్పుడు థింక్ చేస్తుంది? కీప్ ఆన్ ప్రాక్టీస్ చేసే కొంది. ఒక కాన్సెప్ట్ మీద ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని కీప్ ఆన్ నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెక్స్ట్ నువ్వు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయగలవు. అందుకని నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా నేర్చుకునేటప్పుడు ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేసేదానికి ఒక డాక్యుమెంట్ రెడీ చేసుకోండి. మీకు ఆ డాక్యుమెంట్స్ రెడీ చేయడం కష్టంగా ఉంటే, ఏ సినారియోస్ని ఎలా ప్రజెంట్ చేయాలో మీకు తెలియకపోతే, మా దగ్గర మేము ఓన్గా డెవాప్స్ అయితే, వేరే అదర్ ప్లాట్ఫామ్స్ అయితే మీరు బయట చూడండి, ఇంకా మంచి మంచి ట్రైనర్స్ ఉంటారు. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే మీరు సెర్చ్ చేయండి. ఎన్ని సంవత్సరాల ఇండస్ట్రీ అనేది కాదు, నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యావన్నది కాదు, ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది అనేది ఇంపార్టెంట్. నేను 10 ఇయర్స్ నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో, 20 ఇయర్స్ నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో అంటే ప్రజెంట్ నీ ప్యాకేజ్ మంచిగా ఉండాలి. అలానే నీ వర్క్ బ్యాలెన్స్, నువ్వు సాటిస్ఫైడ్గా వర్క్ పని చేయాలి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ కాదు, నాకన్నా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా బాగా పనిచేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ టెల్లింగ్. నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ లేకుండా హైట్స్ తక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ మీద వస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏమైనా వస్తుందేమో అని, రియల్ సబ్జెక్ట్ అనేది నువ్వు చేసేటువంటి హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ప్రజెంట్ చేయాల్సినటువంటి స్కిల్ని మల్టిపుల్ టైమ్స్ రికార్డ్ చేయి. ఆడియో డైరెక్ట్గా అటెంప్ట్ చేయొద్దు ఇంటర్వ్యూని. నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ మీరు ప్రిపేర్ అవుతుంటే ప్రతి టూలు ప్రాజెక్ట్ ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోతానే, ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ క్యూబర్నెటిస్ ప్రాజెక్ట్స్ ఒక చేశారు. ఆ డాకర్ క్యూబర్నెటిస్ మీద ఏ టైప్ ఆఫ్ సినారియోస్ పడేదానికి ఛాన్స్ ఉంది, ఎంత డెప్త్ అడుగుతున్నారు, ఓకే, దాన్ని ఎలా మనం ప్రజెంట్ చేయాలనేసి మీరు ప్రాక్టీస్ చేయాలి. అది ఎలా ప్రాక్టీస్ చేస్తారు? ఈ ప్రాబ్లమ్ను ఓవర్కమ్ చేయడానికే మేము సినారియో ప్లే గ్రౌండ్ తీసుకొచ్చాం గైస్. రియల్లీ చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. కొంతమంది చాలామంది నాకు కాల్ చేసినప్పుడు, అన్న దీన్ని కానీ మీరు నెక్స్ట్ లెవెల్ కానీ తీసుకెళ్ళిపోతే చాలా హెల్ప్ అవుతుందన్న అని. సినారియో ప్లే గ్రౌండ్ అంటే ఏంది? అక్కడ నేనే నిన్ను క్వశ్చన్ అడుగుతా వీడియోలో, నువ్వు దాన్ని రికార్డ్ చేసుకుంటావు. ఆడియో అక్కడే రికార్డ్ అయిపోద్ది నా సైట్లోనే. వెంటనే నెక్స్ట్ కొడతానే, దాని తర్వాత నేనైతే ఎలా చెప్తాను అదే సినారియోని ఇంటర్వ్యూని చెప్తాను. రెండు కంపేర్ చేసుకుంటూ బాగుంటే ఓకే, ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇటువంటి ప్లాట్ఫామ్ ఒకవేళ మీరు డిఫరెంట్ డొమైన్లో జాయిన్ అయినా కానీ మీకు అటువంటి ప్లాట్ఫామ్ దొరకకపోతే, ఒకవేళ అట్లీస్ట్ మీరు మొబైల్ రికార్డింగ్ అయినా ఆన్ చేసుకొని, ఆ రికార్డింగ్ని మీరు మల్టిపుల్ టైమ్స్ వినండి. మీ వెల్ విషర్స్, మీ ట్రైనర్ ఉంటారు కదా మీ దగ్గర, చార్జ్ చేసి ఉంటారు, లేదంటే సపోర్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఫార్వర్డ్ చేసి అడగండి ఫీడ్బ్యాక్. ఒక 2 మినిట్స్ వీడియో అయినా ఫార్వర్డ్ చేసి ఫీడ్బ్యాక్ అడగండి. రిప్లై ఎలా వస్తుందో చూడండి. వాళ్ళు చెప్పినటువంటి ఇంప్రూవ్మెంట్స్ మీద మళ్ళీ పనిచేయండి. ఓకే, సీనియర్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకోండి. నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ గైస్. నువ్వు చేసేది తక్కువైనా కానీ క్లయింట్కి ఎక్కువ ప్రజెంట్ చేయగలగాలి. దాన్ని ఎట్లా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. నువ్వు ఎక్కువ చేసి కూడా అసలు ప్రజెంట్ చేయలేకపోతే, 10 అవర్స్ చదివినా 20 అవర్స్ చదివినా నువ్వు దాన్ని ప్రజెంట్ చేయలేకపోతే ఏమి లాభం? చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. లేట్ అయిపోద్ది జాబ్ తెచ్చుకోవడం. ప్రతి ఒక్కరు కల కదా జాబ్ చేసి మంచి ప్యాకేజ్ సెట్ అవ్వాలని, చాలా లేట్ అవుతుంది. ప్యారలల్గా సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడే ప్రజెంటేషన్ స్కిల్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, లాస్ట్లో కోర్స్ కంప్లీట్ అయినప్పుడు కాదు,
నేను అందుకనే స్టార్టింగ్ డే 1 నుంచి కూడా ఇంటర్వ్యూ డిస్కషన్ స్టార్ట్ చేశాను. ఇంటర్వ్యూ డిస్కషన్ ఎందుకనంటే మేము పాత బ్యాచ్ల్లో వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని స్టూడెంట్ ప్రాబ్లమ్స్ మీద పనిచేయడానికి వచ్చాను. నేను బెంగళూరులో ఉండి చెప్పినా ఒకటే, నెల్లూరులో ఉండి చెప్పినా ఒకటే, స్టూడెంట్కి సబ్జెక్ట్ చెప్పాలి. నేను ఎక్కడున్నా ఒకటే, సబ్జెక్ట్ చెప్పడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే దే ఆర్ ట్రస్టింగ్ అలాట్. చాలా మిస్టేక్స్ చేసి ఉంటాం మేము కూడా. ప్రీవియస్గా లాస్ట్ 9 to 10 years నుంచి మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుంటూ రావాలి. నా అల్టిమేట్ గోల్ స్టూడెంట్ ప్రాబ్లం మీద పనిచేయడమే. ఓకే, మీరు కానీ నా సపోర్ట్తో మీరు మంచి ప్యాకేజ్ డెవాప్స్ అండ్ క్లౌడ్ డెవసెకాప్స్ అండ్ ఎస్ఆర్ఈలో కొట్టాలనంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, కామెంట్ సెక్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది, లేదంటే kkdevops.com అనే వెబ్సైట్కి వెళ్ళినా కానీ నా డీటెయిల్స్ ఉంటాయి. నేను ఎలా చెప్తున్నాను టీచింగ్ మీకు అర్థం కావాలి, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, ఎంత డెప్త్ వెళ్తున్నారనంటే మన ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ కూడా ఉంటాయి. ప్లీజ్ గో త్రూ దట్. లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా డెవాప్స్ అండ్ క్లౌడ్ ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ. ఐ విల్ సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.